జై శ్రీకృష్ణ. ఈరోజు రెసిపీ కరివేపాకు పొడి. దీన్ని ధనియాల పొడి అని కూడా అంటారు. మేము శాంపుల్గా చేసి చూపిస్తున్నాము. 1 కప్పు కరివేపాకుకి 1 కప్పు ధనియాలు తీసుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలంటే అదే కొలతలో తీసుకోవచ్చు. ఫస్ట్ పాన్లో కొంచెం నూనె వేసుకుని 7-8 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కారాన్ని తగినట్టు ఇంకా కారం కావాలనుకుంటే 2-3 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతులు, చిటికెడు ఇంగువ వేసి పోపు బాగా ఎర్రగా వేపుకోవాలి. వేపుకుని చల్లారడానికి పక్కన బౌల్లో పెట్టుకోవాలి. అదే పాన్లో మనం ధనియాలు కరివేపాకు కూడా వేపేసుకోవచ్చు. ధనియాని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం లైట్ రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మరీ హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ పెట్టినా కూడా గుడ్రు వచ్చేస్తుంది అన్నమాట. ధనియాల పొడి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. హెయిర్ గ్రోత్ అవుతుంది, కళ్ళు బాగా ఐసైట్ పెరుగుతుంది. చిన్నపిల్లలకి కూడా పెట్టినా చాలా మంచిది. కొంచెం నెయ్యేసి పెడితే కమ్మగా ఉంటుంది. జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. మనం కూరల్లో, టిఫిన్స్లో ఎలాగో కరివేపాకు పక్కకు తీసేస్తాం. ఈ విధంగానే వారానికి 2 సార్లైనా మనం అన్నాల్లో ఒక ముద్ద తింటే చాలా మంచిదన్నమాట. ధనియాలు వేపిన పాన్లోనే కరివేపాకు కూడా వేపేసుకోవాలి. మరీ ఎక్కువగా వేపకూడదు. వేపితే దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి. లైట్గా కొంచెం చేతితో పట్టుకుంటే విరిగిపోయేలాగా కొంచెం వేపితే సరిపోతుంది. కొంచెం గ్రీన్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మరీ ఎక్కువ వేపేసినా కూడా రెడ్గా అయిపోతుంది, బాగోదు. కొంచెం చింతపండు, 2 వెల్లుల్లిపాయలు, సరిపడ ఉప్పు వేసుకోవాలి. కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా, వేసిన నూనె వేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా నంచుకోవచ్చు.